గ్రామంలో సీసీ రోడ్డు నిమిత్తం ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 34 లక్షల రూపాయలు మంజూరు చేసిన వారం రోజుల్లో 3 సీసీ రోడ్లను నాణ్యతతో పూర్తి చేసినట్లు చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ రోడ్లను ఎవరూ పట్టించుకోకపోయినా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రహదారుల నిర్మాణం జరగడాన్ని గ్రామ కూటమి నాయకులు గండి వెంకటేశ్వరరావు, అణుకుల రాంబాబు, యనమదల వెంకటలక్ష్మి, దొరబాబు స్వాగతించారు. ఎమ్మెల్యే పంతం నానాజీకి తాము అండగా నిలుస్తామని చెప్పారు. నమస్కారం. మరి నా పేరు గండి వెంకటేశ్వరరావు. అలాగే జనసేన మండల ఉపాధ్యక్షుడు అణుకుల రాంబాబు గారికి, మిగతా కార్యకర్తలకు అందరికీ నమస్కారం. మరి మన ప్రీతమ నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి పంతం నానాజీ గారికి మా గ్రామం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే అడిగి వెంటనే మరి మా గ్రామం ఎంతో విశాలమైనది, ఇంకా ఎన్నో పొంత రోడ్లు ఉండిపోయినాయి. ఇవి ఉన్న పొంతలో మాకు సీసీ రోడ్లు కావాలని అడిగిన వెంటనే 3 రోడ్లు 34 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నుంచి మంజూరు చేయడం జరిగింది. దాన్ని మరి ఒక వారం రోజుల క్రితమే శంకుస్థాపన చేశాం. ఈ వారం రోజుల్లో కూడా ఈ రోజుతోటి మొత్తం 3 రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మరి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.